మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్లీ ఇవాళ ఒక వీడియో చేయాలనిపించింది నాకు. అంటే ఒక రోడ్ యాక్సిడెంట్స్ ప్లస్ సిచ్యువేషన్స్ని చూస్తూ ఉంటే ఒక సజెషన్ ఇవ్వాలనిపించింది. ఈ సజెషన్ లాగా తీసుకున్నా లేదు, మీరు ఏ విధంగా తీసుకున్నా కానీ నాకైతే షేర్ చేసుకోవాలనిపించింది. లైఫ్లో మనం ఒక ఫ్యామిలీకి మన మీద డిపెండ్ అయిన చాలామంది ఉంటారు. పిల్లలు కానీ, మన వైఫ్ కానీ, పేరెంట్స్ కానీ, ఇలా మనకంటూ ఒక ఫ్యామిలీ, మనల్ని నమ్ముకున్న ఒక ఫ్యామిలీ ఉంటాడు. అంటే ఎప్పుడు ఏ విధంగా ఎలా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సో హెల్త్ ఇష్యూస్ రావచ్చు, మనం చేసే జాబ్లో, మనం వెళ్ళే దారిలో ఏదైనా జరగవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే కొన్ని కారణాలకి మన ఫ్యామిలీని, మనం ఉన్నాము అని మన ఫ్యామిలీ మనల్ని నమ్ముకొని కూర్చుంటుంది. సో డిపెండెంట్స్ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే, అలాంటి నమ్ముకున్న ఫ్యామిలీని అర్ధాంతరంగా కొంతమంది జరగనంది జరిగి ఏమన్నా అయితే అది ఐదర్ న్యాచురల్గా కావచ్చు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్, మనకున్న ఫుడ్ పరంగా కానీ, ఆహారపు అలవాట్లు, ఇవన్నీ చూసుకుంటుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో. రీసెంట్గా కొన్ని న్యూస్ చూస్తే 40 ఇయర్స్ బిలో, 30 ఇయర్స్ బిలో, 35, 20 ఇయర్స్ వాళ్ళకు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్స్ ఇట్లాంటివి రావడం చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, మనం వెళ్ళే దారిలో ఏదైనా జరగవచ్చు. రష్గా ఉంటున్నాయి రోడ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కానీ ముందు నుంచి వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉంటారో లేదనేది మనకి తెలియదు. సో మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన విధంగా డిపెండెంట్స్ ఉంటారు మనకి. ఆ డిపెండెంట్స్ కానీ, పిల్లలకి కానీ, పేరెంట్స్కి కానీ మనం వాళ్ళని అన్యాయం చేయకూడదు కదా. సో మనల్ని నమ్ముకొని వచ్చిన భార్య ఉంటుంది, వైఫ్. సో వీళ్ళకి అన్యాయం జరిగిద్ది, మనకేమన్నా జరిగితే. ఒక్కళ్ళకి రిస్క్ జరగటం వల్ల ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లు జరగకుండా, అంటే జస్ట్ సజెషనే ఇది, దీన్ని ఎవరిని ప్రమోట్ చేయడానికి కాదు, ఏది చేయడానికి కాదు. జస్ట్ నేను మార్కెటింగ్ చేస్తాను కాబట్టి, బయట తిరుగుతాను కాబట్టి, బాగా బయట తిరుగుతాను. సో నాకు తోచింది చెప్తున్నాను నేను. సిచ్యువేషన్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో కాబట్టి, హెల్త్ పరంగా చూసుకుంటేనేమో మ్యాక్సిమం కన్ఫర్మ్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పెట్టుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మనకున్న ఖర్చులకి, హాస్పిటల్లో నవేడేస్ ఉన్న హాస్పిటల్ ఖర్చులకి మనం తట్టుకోలేని సిచ్యువేషన్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మినిమం 10 lakhs అండ్ అబోవ్ సమ్ అష్యూర్డ్ ఉండేటట్లు ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే డెఫినెట్గా చేసుకోండి. నెక్స్ట్ ఒక టర్మ్ పాలసీ కానీ, ఒక సేవింగ్ ప్లాన్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఒకటి డెఫినెట్గా చేసుకోండి. సేవింగ్ అనేది లేకపోతే, ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ అయితే మీకు ఏమవుద్దంటే, ఒక పాలసీ కడితే దానికి 10 times డెత్ రిస్క్ వస్తుంది. ఆర్ డబుల్ సమ్ అష్యూర్డ్ యాక్సిడెంటల్ రావచ్చు. కొన్ని ప్లాన్స్ ఉంటాయి, చూస్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది మనకి. సో లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ మోర్ మ్యాండేటరీ. ఎందుకంటే డిపెండెంట్స్ ఉన్నారు కాబట్టి ఆ సిచ్యువేషన్ని మనం, అంటే మనకేమైనా జరిగితే మనం చూడలేకపోవచ్చు, వాళ్ళని మనం చూడలేకపోవచ్చు. ఎందుకంటే మన లోకంలో ఉండం కాబట్టి మనం వాళ్ళని చూడం. కానీ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, లేడీస్, పిల్లలు, పేరెంట్స్, పెద్దవాళ్ళు. సో వీళ్ళు ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటేనే ఘోరంగా అనిపిస్తుంది. సో నవేడేస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ లేకపోతే ఆ ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి, హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి మ్యాండేటరీగా, ఇట్స్ ఏ మ్యాండేటరీ, నేను చేయాల్సిందే, దీనికంటూ ఆప్షన్ లేదు. కావాలి అనుకుంటే అప్పు తెచ్చుకోనైనా సరే తర్వాత తీర్చుకోండి, కానీ ఇన్సూరెన్స్ మాత్రం పక్కా చేసుకోండి. ఇన్సూరెన్స్ లేకపోతే ఐదర్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ రెండూ మ్యాండేటరీనే. ఫస్ట్ ఒకటి ప్లాన్ చేసుకోండి, తర్వాత ఇంకొకటి ప్లాన్ చేసుకోండి. ఇవి రెండూ లేకపోతే మాత్రం
ఏం జరిగినా కానీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే రోడ్డున పడ్డట్లు. ఇవాళ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అరే ఎక్కువ అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది, మన అది కట్టే 10,000, 15,000, 20,000 ఉంటుంది ప్రీమియం సంవత్సరానికి. కానీ అదే సంవత్సరంలో ఒక్కసారి ఏమైనా రిస్క్ జరిగితే నార్మల్లీ ఆర్ యాక్సిడెంటల్లీ ఫ్యామిలీలో కానీ మనకు కానీ ఎవరికైనా సరే పేరెంట్స్కి కానీ జరిగితే అప్పుడు ఏమవుతుంది? 5 lakhs, 10 lakhs కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ మీకు తెలియదు కాదు. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ మ్యాండేటరీ. ఇన్ కేసు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, రిస్క్ జరిగింది, ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఛాన్సెస్ లేవు అనుకోండి సపోజ్, అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రీట్మెంట్ చేయించడానికి ఎంతో అంత ఖర్చు అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చు అయింది. కానీ డిపెండెంట్స్ మన మీద డిపెండ్ అయిన వాళ్ళు పేరెంట్స్ కానీ మన ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ వాళ్ళు ఉంటే మనకి ఏమైనా జరిగితే అప్పుడు సిచ్యువేషన్ ఏమవుతుంది? వాళ్ళు రోడ్లు పడ్డట్టే. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఎవరైనా సరే. సో లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి. జరగకపోతే దేవుడి దయ వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి ఏమీ జరగకపోతే మనం సేఫ్గా ఇంటికి వస్తే అది ఇష్యూ కాదు. మనం రికవర్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనేసి మన వర్క్ చేసుకోవచ్చు, మన ఫ్యామిలీని చూసుకోవచ్చు. అదే ఛాన్సెస్ బై మిస్టేకన్లీ ఏమైనా జరిగిందనుకోండి, అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కానీ అప్పుడు మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది. సో లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి చేసుకోండి. ఇట్స్ మై సజెషన్ అనుకోండి. లేకపోతే ఎందుకంటే చూస్తున్నాం బయట సిచ్యువేషన్స్ బాగాలేవు, హెల్త్ కండిషన్స్ బాగాలేవు, ట్రాఫిక్స్, మనం తిరిగే జాబ్స్కి సిచ్యువేషన్స్కి ఎప్పుడు ఎలా అవుతుందో ఏమవుతుందో ఎవరికి ఏం తెలియదు. సో ఒక పాలసీ, ఒక హెల్త్ పాలసీ, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.